మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇప్పుడు కొత్త టెక్నాలజీతో కూడిన మిసైళ్లను రంగంలోకి దించిందని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. గాల్లో ప్రయాణిస్తూ దిశను మార్చుకుంటూ డ్యాన్స్ చేస్తున్నట్లుగా కదిలే మిసైల్తో ఇరాన్ దాడి చేసిందని వార్తలు వస్తున్నాయి. డాన్సింగ్ మిసైల్గా పిలుస్తున్న ఈ అస్త్రం అసలు ఇది ఎలా పనిచేస్తుంది? నిజంగా రాడార్లను మోసం చేసేంత శక్తి దీనికి ఉందా? ఇప్పుడు ఈ వైరల్ అవుతున్న మిసైల్ వెనుక ఉన్న టెక్నాలజీ ప్రమాదం ఏంటో తెలుసుకుందాం. గల్ఫ్లోని అమెరికా, ఇజ్రాయిల్ స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. అయితే తొలిసారిగా డాన్సింగ్ మిసైల్తో ఇరాన్ దాడులకు దిగినట్లు చర్చ జరుగుతోంది. డాన్సింగ్ మిసైల్తో పాటు ఇరాన్ ఈసారి తన అమ్ముల పొదులోంచి పలు ఇతర అస్త్రాలను ప్రయోగించినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇరాన్ తాజాగా ఉపయోగించిందని చెప్పబడుతున్న ఈ మిసైల్ అసలు పేరు సెజిల్-2. ఇది బ్యాలిస్టిక్ మిసైల్ అయినప్పటికీ సాధారణ క్షిపణుల్లాగా నేరుగా ప్రయాణించదు. గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు పలుమార్లు దిశను మార్చుకునే సామర్థ్యం దీనికి ఉంది. డాన్స్ చేస్తున్నట్లు దిశ మారుస్తూ ప్రయాణించడంతో దీనికి డాన్సింగ్ మిసైల్ అనే పేరొచ్చింది. 18 మీటర్ల పొడవు, 1.25 మీటర్ల సామర్థ్యం ఉండే ఈ మిసైల్ గరిష్టంగా 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 700 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలదు. సాలిడ్ ఫ్యూయల్ వల్ల ఈ మిసైల్ను తక్కువ సమయంలోనే లాంచ్ చెయ్యగలగడం ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు నిపుణులు. ఈ మిసైల్ ప్రయాణించే సమయంలో దిశను మార్చుకునే సామర్థ్యం ఉండడంతో రాడార్లు లేదా మిసైల్ డిఫెన్స్ సిస్టంలకు దీన్ని గుర్తించడం కాస్త కష్టమవుతోంది. అందుకే ఇది శత్రు దేశాలకు పెద్ద సవాల్గా మారుతోంది. అయితే ఇరాన్ ఈ సెజిల్ మిసైల్ ప్రాజెక్టుపై 1990లో నుంచే పనిచేస్తోంది. 2008లో మొదటి ప్రయోగం జరిగింది. మొదట ఇది 800 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే కలిగి ఉండేది. తరువాత గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థలను మెరుగుపరిచి 2000 కిలోమీటర్ల రేంజ్ వరకు పెంచారు. తాజాగా డాన్సింగ్ మిసైల్ టెక్నాలజీతో ఇరాన్ చేసిన ఈ దాడులు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే గత 2 వారాలుగా కొనసాగుతున్న ఘర్షణల్లో భారీ నష్టం జరిగింది. సుమారు 2000 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది ఇరాన్ పౌరులే ఉన్నారు. మరోవైపు దాడుల్లో అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.